సరే. ఇప్పుడు ప్రజారాజ్యం టైం నుంచి పాలిటిక్స్‌కి చాలా దగ్గరగా ఉన్నారు. సో, ఊరికే వచ్చారు పాలిటిక్స్‌లోకి. ఏదో ఒక తపన, ఆకాంక్ష ఉంటది. ఇవి సరిగ్గా లేవు. వీటిని మనం వెళ్తేనే సరి చేయగలమేమో, మన వంతు ప్రయత్నం మనం ఏమైనా చేయగలమేమో అని చెప్పేసి. అప్పటినుంచి స్టిల్ ఇప్పటికి అలాగే ఉండిపోయిన సిస్టమ్ తాలూకా ఫ్లాస్ ఏమైనా ఉన్నాయా సార్? అని మన ఇండియాలో ఈ రోజుకి గూడా, ఇండియాలో కాదు ప్రపంచం చాలా కంట్రీస్‌లో ఈ రోజుకి కూడా ఉన్నది బిగ్గెస్ట్ కరప్షన్. కరప్షన్. హ్మ్. అది ఒక దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను గాని, లేకపోతే ఆ దేశం యొక్క సమగ్రతను గాని, ఆ దేశం తాలూకు విలువను గాని, చెట్టు లోపల పురుగు పట్టినట్టు ఉంటదది. హ్మ్. దానికేంటంటే ఇప్పుడు ఇవాళ తర్వాత అప్పుడు నేను చాలా ఎక్కువ ఫీల్ అయ్యేవాడిని కరప్షన్ గురించి. ఈ ఎక్స్‌పీరియన్స్ వచ్చే కొద్దీ నాకు అర్థమైందేంటంటే, కరప్షన్ అనేది అది హ్యూమన్ డీఎన్ఏలోనే ఉందని అర్థమైంది. హ్మ్. అంటే ఎప్పుడైతే ఇప్పుడు మనిద్దరం ఉన్నాం. ఒక పనికెళ్ళాలి. ఆ పనికెళ్ళినప్పుడు మనిద్దరిలోనూ మీరు నా మీద ఒక 10% ఎక్స్‌ట్రా టాలెంటెడో, ఈవెన్ 1% ఎక్స్‌ట్రా టాలెంటెడ్ అయినా మీకే రావాలి. హ్మ్. ఆ పర్టిక్యులర్ పనో లేతే ఏదైనా అవకాశం. నేను దాన్ని ఒక ఇల్లీగల్ వేలో లేతే ఇంకొక ఔట్ ఆఫ్ ది వేలో వెళ్లి నేను చేయించుకుంటాను. హ్మ్. అక్కడ మీరు అన్యాయం అయిపోతారు. హ్మ్. ఇక్కడ మీరొక్కళ్ళే అన్యాయం అవ్వట్లేదు. మిమ్మల్ని నమ్ముకోనో లేతే మీరు మీద ఎవరో ఆధారపడి అన్ని కొన్ని వందల మందో కరెక్ట్. అట్‌లీస్ట్ పదుల సంఖ్యలోను అన్యాయం అయిపోతారు. హ్మ్. సో, మనం చేయగలిగేది అలాగే అలాగే ఒకటేని కాదు. ఇలాగ ప్రతి విషయంలోనూ ఈ కరప్షన్ అనేది హ్యూమన్ డీఎన్ఏలో. సో, కరప్షన్ రూపుమాపాలంటే కొంత థ్రెట్టు, లీగల్ సిస్టమ్‌లో కొంచెం కొంచెం ఇంప్లిమెంటేషన్, చట్టాల ఇంప్లిమెంటేషన్ స్ట్రాంగ్‌గా ఉండాలి. దానికి మించి ఏంటంటే, అసలు ముందు మనుషుల్లోనే పరివర్తన రావాలి. హ్మ్. సో, అందుకని అసలు కరప్షన్ అనే కాన్సెప్ట్ రైట్ ఫ్రమ్ చైల్డ్ నుంచి చిల్డ్రన్ ఎడ్యుకేషన్ ఉంటది. బేసిక్ ఎడ్యుకేషన్ నుంచి నేర్పించాలి. హ్మ్. ఇది తప్పు, ఇది కరెక్ట్ కాదు. ఇదని. సో, ఆ విషయంలో నాకు చాలా అయ్యున్నాయి. సో, ఇప్పుడు నాకు అర్థమైందేంటంటే తర్వాత తర్వాత యాజ్ ఐ గ్రో ఎక్స్‌పీరియన్స్ వచ్చే కొద్దీ నాకు అర్థమైందేంటంటే, కరప్షన్ అనేది చిన్న పిల్లల నుంచే ఒక ఎథికల్ వాల్యూస్‌తో ఉంటే హ్మ్. కొంతవరకు తగ్గుతది. కరెక్ట్. లా లాస్ అంటే స్ట్రిక్ట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ లా ఈజ్ అనదర్ అది కనుకున్నా కూడా కొంత తగ్గుతది. నాకేమనిపిస్తుందంటే దేశంలో కరప్షను తీసుకునేవాడి సంగతే మాట్లాడుతున్నాను. హూఎవర్ వాచెస్ ఈ కరప్షన్‌కి సంబంధించిన మీరు చేసే కరప్షన్‌లో ఒక 50% కాదు 25% తగ్గించినా ఈ దేశం తాలూకు ఎకానమీయే మారిపోతది. అంత ఇది ఉంటుంది.